బీరకాయ పొట్టుతో పచ్చడి. అవునండి, బీరకాయ పచ్చడి కాదు, బీరకాయ పొట్టుతో పచ్చడి. హాయ్ అండి అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? ఏం తిన్నారు ఇవాళ? ఈరోజు నేను బీరకాయ పొట్టుతో పచ్చడి చేస్తున్నాను. ఏంది బీరకాయ పొట్టు పచ్చడి అని అంటున్నాను అనుకుంటున్నారా? చాలా సూపర్గా ఉంటుంది. ఇది చాలా మందికి తెలిసిందే, నేను కొత్తగా ఏం చేయట్లేదు. బట్ తెలియని వాళ్ళ కోసం అనమాట. లేత బీరకాయ తీసుకోండి. దీనికోసము పచ్చిమిరపకాయలు, లేత బీరకాయ పొట్టు, పల్లీలైనా వేసుకోవచ్చు, నువ్వులైనా వేసుకోవచ్చు, మీ ఇష్టము. పచ్చిమిరపకాయలు, టమాటాలు, వెల్లుల్లి, ఆనియన్ వేసుకోండి. కొంచెము చింతపండు వేసుకోకపోయినా ఏం కాదు, బట్ కొంచెం వేసుకుంటే బాగుంటుంది. బీరకాయ పొట్టు మీరు తీసుకునేటప్పుడు అది ముదురు బీరకాయ పొట్టు మాత్రం తీసుకోకండి. లేత బీరకాయలు ఉంటాయి కదా, ఆ లేత బీరకాయల పొట్టు మాత్రమే చేసుకోండి. ముదురు బీరకాయ పొట్టుతో చేసుకుంటే అది నారలుగా ఉంటుంది కదా, బాగుండదు అనమాట టేస్ట్ అంతా. మరి ఫస్ట్ టైం చేసుకుంటున్నట్టయితే మీరు అటర్ ఫ్లాప్ అవుతుంది వంటకము. అందుకని మీరు ఏం చేస్తారంటే, లేత బీరకాయలు తీసుకున్నప్పుడు, ఇప్పుడు సీజన్ కాబట్టి బీరకాయలు లేత వస్తున్నాయి అన్నమాట, ఆ పొట్టుతో ఒక్కసారి ట్రై చేయండి. మీకు నచ్చింది అనుకుంటే చేసుకోండి. ఫస్ట్ కొద్దిగా ట్రై చేయండి. మా పిల్లలు అయితే తిని చాలా బాగుందని అన్నారనమాట. మంచి రివ్యూ వచ్చింది నాకు ఇంట్లో అయితే. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి కొద్దిగా చేసుకొని. నేను పల్లీలు వేసుకున్నాను కదా, మీకు నువ్వులు కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. కొద్దిగా పల్లీలు, కొంచెం జీలకర్ర, ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. రోట్లో నూరుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇది ఇంక ఈవినింగ్ టైంలో చేస్తాను కదా, సో నాకు టైం లేదు, అందుకనే నేను మిక్సీకి వేసుకున్నాను. రోట్లో కానీ నూరుకున్నారంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఈసారి నేను రోట్లో నూరి చూపిస్తాను ఎంత కమ్మగా ఉంటుందో చూద్దరు కానీ. ఇప్పుడు మన బీరకాయ పొట్టు ఉంది కదా, పొట్టును కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది కొద్దిగా పచ్చి వాసన పోతే సరిపోతుంది. పెద్దగా పొట్టు కదా చెత్తలాగా ఏముంటుందని అనుకోకండి, టేస్ట్ మాత్రం సూపర్ కుదురుతుంది. బీరకాయ పొట్టు, పచ్చిమిరపకాయలు ఒకటేసారి ఫ్రై చేసుకోండి. ప్యాన్ పెద్ద తీసుకున్నాను కాబట్టి ఒక పక్కన అది, ఒక పక్కన ఇది పెట్టుకున్నాను అనమాట. చైనా వాళ్ళు మధ్యలో ఏదో అటాచ్ చేసి అటుపక్క ఒక వంటకం, ఇటుపక్క ఒక వంట వండుకున్నట్టు ఒక బాండీలో నేను సపరేట్గా ఫ్రై చేస్తున్నాను అనమాట. రెండు ఒకటేసారి ఫ్రై అయిపోతాయి కదా, కొద్దిగా చేస్తున్నాను కాబట్టి. ఈవినింగ్ టైంలో కుర్కురే బెండి కూడా చేశాను, ఆ వీడియో కూడా పెడుతున్నాను, ఫుల్ వీడియో చూడండి, ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు యూస్ఫుల్గానే ఉంటుంది. అలా వర్కింగ్ ఉమెన్స్కి సరిపోయేటట్టుగా ఫాస్ట్గా, ఈజీగా, టేస్టీగా ఫుడ్ ఐటమ్స్ చూపిస్తున్నాను కాబట్టి చేయండి. నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట, చిన్న వీడియోసే కానీ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. ఒక్కసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి మీకు ఎలా వంట కుదిరిందో. తర్వాత కొన్ని టమాటాలు తీసుకోండి, నేను చూపించిన టమాటాలు, పచ్చిమిరపకాయలు, బీరకాయ పొట్టు మంచిగా ఫ్రై చేసుకొని ఒక దగ్గర ఫస్ట్ బీరకాయ పొట్టు వేసుకోండి. తర్వాత అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు తీసుకోండి. మీరు ముందే అన్నీ కలిపి తీసుకున్నారనుకోండి, టమాటాలు ఉడికిపోతాయి, బీరకాయ పొట్టు ఉడకదు, అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఉడకవు అనమాట. సో చూసుకొని నేను ఎట్లా చేశానో అలాగే చేసుకోండి. మీరు ఏముందిలే అని గబగబ చేసుకున్నారనుకోండి, ఫ్లాప్ అవుతుంది, మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. ఎందుకంటే కష్టపడి చేసుకుంటాం కదా, తినలేకపోతే ఎవరికైనా బాధే. కాబట్టి ఫస్ట్ కొద్దిగా చేసుకోండి, కరెక్ట్గా నేను చూపించినట్టు చేసుకోండి, మీకు బాగా కుదురుతుంది అనమాట. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా నేను చూపించిన ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది. వర్షాలు వస్తున్నాయి కదా, మీ పిల్లలకి బయట ఫుడ్ ఏం పెట్టకండి. బయట పానీపూరీలని, లేకపోతే లిక్విడ్ ఐటమ్స్, జ్యూస్లు అవి ఇవి ఏం తాగించకండి. వర్షానికి పిల్లలకి తొందరగా హెల్త్ పాడైపోతుంది. ఇప్పుడు చాలామంది పిల్లలకి డెంగ్యూ ఫీవర్ వస్తుంది పాపం, మలేరియా, డెంగ్యూ వస్తున్నాయి. పిల్లల్ని కూడా బయట ఎక్కువ వర్షంలో ఆడనివ్వకండి. వైరల్ ఫీవర్స్ అవి వస్తాయి, మళ్ళీ మనం సఫర్ అవ్వాల్సి వస్తుంది. పిల్లలు కూడా మరి ఇదైపోతారు కాబట్టి వర్షాకాలం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో ఫుడ్ చేసి తినిపించండి. మీకు ఏమైనా వంటకాలు కావాలి అనుకుంటే కమెంట్ చేయండి, నేను మీకు ఈజీ ప్రాసెస్లో చేసి చూపిస్తాను. ఆల్మోస్ట్ మనకి పచ్చిమిరపకాయలు, బీరకాయ పొట్టు, టమాటాలు అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి అన్నమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లబడిన తర్వాత మిక్సీకి వేసేసుకోవడమే. ఇంకా ఇవన్నీ తీసి పెట్టుకున్నాను. కొంచెం వెల్లుల్లి, కొద్దిగా ఆనియను,
కొంచెం సాల్ట్ వేసుకోండి. జీలకర్ర మనం ముందే పల్లీలు, ధనియాలు, జీలకర్ర ముందే ఫ్రై చేసేసి పెట్టుకున్నాం కాబట్టి ఇంకా లాస్ట్లో ఏం వేయట్లేదు నేను. దీంట్లో కొంచెము సరిపోయినంత ఉప్పు వేసుకొని మిక్సీకి వేసేసుకోవడమే. పచ్చళ్ళు ఎప్పుడైనా కానీ మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవద్దు, కొద్దిగా కచ్చా పచ్చాగా ఉంటేనే బాగుంటుంది. వేడివేడి అన్నం వండుకొని ఆ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అసలు ఎంత హాయిగా ఉంటుందో, మీ కడుపుకి నోటికి చాలా బాగుంటుంది. మరి బయట నుంచి ఫుడ్ ఆర్డర్లు పెట్టుకోవడం ఇవంటి తగ్గించి ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈజీగానే చూపిస్తున్నాను కాబట్టి ఒకసారి ట్రై చేయండి. పచ్చళ్ళు చాలా కమ్మగా ఉంటాయి తినడానికి వేడివేడి అన్నంలో, కూరల కంటే కూడా. మా ఇంట్లో అందరి ఫేవరెట్ అనమాట పచ్చళ్ళు. నేను తక్కువ తింటాను కానీ మా ఇంట్లో వాళ్ళు రోజు పచ్చళ్ళు పెట్టినా తింటారన్నమాట, అంత పిచ్చి. మనం పచ్చళ్ళకి ఎప్పుడైనా పోపే వాళ్ళకి టేస్ట్ అనమాట ఎక్కువ వాటికి. అందుకని మీరు కొంచెం జాగ్రత్తగా పోపు వేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు వేసుకొని మరీ మాడగొట్టుకోకుండా కొంచెం మంచిగా ఫ్రై చేసుకొని, మరీ ఫ్రై అవ్వకుండా తీస్తారు కొంతమంది. నాకు అస్సలు నచ్చదు. ఆవాలు మంచిగా వేగితేనే టేస్ట్ వస్తుంది. ఆవాలు వేగవు, ఏం వేగవు, అసలు నాకు అసలు తినబుద్ధి కాదు. కొంచెం ఇప్పుడు నేను ఎట్లా చూపించానో అట్లా వేగాలన్నమాట. పోపు వేగితేనే అప్పుడు కమ్మదనం వస్తుంది. ఈ పచ్చడి వేసుకొని తింటుంటే అసలు ఆ పప్పులు తగులుతూ ఎంత కమ్మగా ఉంటుందో. మీరు ట్రై చేయండి వేడన్నంలో వేసుకొని. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. పచ్చళ్ళు కొద్దిగా 10 నిమిషాలు కూడా పట్టదు. ప్లీజ్, థ్యాంక్ యూ ఫర్